ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, నేటి దినాన వాక్య ధ్యానం నిమిత్తమై విలాప వాక్యములు మొదటి అధ్యాయాన్ని మనం చదువుకుందాం. లామెంటేషన్స్ చాప్టర్ 1 తెలుగులో నేను దాన్ని చదువుతాను. మీ బైబిల్స్లో మీరు ఫాలో కావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటి దాయను. అన్ని జనుల్లో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయున్నది, అన్ని జనుల్లో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరువారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములనియు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయను. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయిను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకునుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములందు సహాయం చేయి వారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దానిని చూచి విశ్రాంతి దినమును బట్టి దాన్ని అపహాస్యం చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాన్ని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవర స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దాన్ని ఆదరించువాడొకడును లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశైలుచుల చేత నాకు కలిగిన శ్రమను దృష్టి ఉంచుము. దాని మనోహరమైన వస్తువులనియు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గురించి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచున్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడినైతిని, దృష్టి ఉంచి చూడుము. త్రోవను నడుచువార్లారా, ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగుచేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరం నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై బలనొగ్గి ఉన్నాడు. నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సమస్యలు చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతుని. నేను చూస్తుండగా ప్రభు నా బలాఢ్యులందరినీ కొట్టివేసును. నా యవనులను అనగదొరకవలనని ఆయన నా మీద నియామక కూటములు కూడాను చాటించను. యెహోవా కన్యకైన యూదా కుమారుని ద్రాక్ష గానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లు చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుతున్నది. యెహోవా
యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులై ఉండి నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయను. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు. నా బిటకాండను నేను పిలువనప్పగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగం క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడును లేడాయను. నీవు నాకు ఆపద కలుగు చేసిన తీవన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించదువు. అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికిని చేయుము. ప్రభు తన వాక్యమును దీవించి మనతో మాట్లాడినట్లు ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగల దేవా, ఈ సమయంలో మరొకసారి మీ పాసనానికి రాళ్ళకి ఇచ్చిన తరుణానికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మా గమనానికి తీసుకొచ్చిన మీ దివ్య లేఖను భాగములు బట్టి వందనాలు. మీ వాక్యమును మేము అర్థం చేసుకోలేము, మేము మీ ప్రజలకు వివరించలేము. అందుకే నాయన మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాను. నన్ను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ ఆత్మాభిషేకం దయచేసి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వింటున్నటువంటి వారి యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుచున్నాము మా తండ్రి. ఆమెన్. మనము గమనించినట్లయితే లామెంటేషన్స్, విలాప వాక్యములు అన్నటువంటి ఈ యొక్క గ్రంథము ఈజ్ ప్రాబబ్లీ ద డార్కెస్ట్ బుక్ ఇన్ ద బైబుల్. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి ఇది ఎంతో చీకటి పుస్తకంగా ఉంటూ ఉన్నది. మరి చీఫ్ రాబాయ్ జోనాథన్ సాక్స్ అని ఆయన ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, అవర్ బుక్ ఆఫ్ టీయర్స్ అంటే మన కన్నీటి పుస్తకము అని ఆయన చెప్పినట్టుగా మనం గమనించాలి. చూసినట్లయితే ఇది మరి అంతగా ప్రజలు చదవనటువంటి పుస్తకంగా ఈ పుస్తకము ఉంటూ ఉన్నది. అయినప్పటికీ బట్ ఇట్ ఈస్ ఎ బుక్ ఫార్ టుడే. ఈ దినములకు అది ఎంతో అన్వయించుకునే దాని కొరకై వీలుగా ఉన్నటువంటి పుస్తకంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మరి ఆ యొక్క మొదటి అధ్యాయంలో మాత్రమే కాదు, మిగతా అధ్యాయాల్లో కూడా మనము చూసినట్లయితే అక్కడ వారు విడినటువంటి ఆ యొక్క దుఃఖ సమయాలు, మరి టైమ్స్ ఆఫ్ గ్రీఫ్ అనేవి మనము పోల్చి చూసినట్లయితే ప్రస్తుతము ఈ COVID-19 ద్వారా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఆ పరిస్థితులలో ద్వారా మరి ఏ రకంగా మనమందరం కూడా దుఃఖ సముద్రంలో మునిగి ఉంటున్నామో, మరి ఈ పరిస్థితులు ఆ పరిస్థితులు ఒకదానికి ఒకటి పొంతన కలిగినట్టుగా ఉంటా ఉన్నాయి. అందుకనే ఈ యొక్క పుస్తకము ఇట్స్ ఎ బుక్ ఫార్ టుడే, ఈ రోజుకు అవసరమైనటువంటి పుస్తకంగా మనము చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే ఉత్పన్నమైనటువంటి పరిస్థితులను బట్టి COVID-19ని మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది చనిపోతూ ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, ఆర్థికమైనటువంటి సంక్షోభము మరి మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూసినట్లయితే చీకటి మేఘాలు మనల్ని అలుముకున్నట్టుగా మనకి
అనిపిస్తూ ఉంది. మరి ఆయా సమయాల్లో ఇటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి మనకు మన మనస్సులో ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటి అని అంటే, ఈజ్ దేర్ ఎనీ హోప్ ఫర్ అస్? మనకు ఏదైనా నిరీక్షణ ఉందా అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే బుక్ ఆఫ్ లామెంటేషన్ టెల్స్ అస్ దట్ దేర్ ఈస్ అ హోప్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క లామెంటేషన్స్ గ్రంథము, విలాప వాక్యముల గ్రంథములో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా పరిస్థితులు మరి ఎంతో గ్రీఫ్తో లేకపోతే దుఃఖముతో నింపబడినటువంటి పరిస్థితులుగా ఉన్నప్పటికీ మరి చివరికి నిరీక్షణ ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి లామెంటేషన్స్ అనేది మరి ఏ పరిస్థితుల్లో ఎట్లా రాయబడింది అన్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి సత్యాలు మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేసినట్లయితే క్రీస్తుకు పూర్వము 586 BCలో మనం చూసినట్లయితే మరి బబులోను రాజు వచ్చి యెరూషలేము మీద దాడి చేసి మరి ఆ యొక్క మరి గోడలు పగలగొట్టి ఆ యొక్క రాజభవనము మిగతా పెద్ద పెద్ద భవనములను కాల్చివేసి అదేవిధంగా యెరూషలేములో సొలొమోను నిర్మించినటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి ఆలయాన్ని కూడా కాల్చివేసి నేలమట్టం చేసి అక్కడి నుంచి యూదులను బబులోను దేశానికి బానిసగా తీసుకెళ్ళినటువంటి సందర్భంలో మరి చూస్తున్నటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఒక ఐ విట్నెస్గా దగ్గరుండి జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను మరి ఆయన గమనిస్తూ వ్రాసినటువంటి పుస్తకంగా ఈ పుస్తకాన్ని మనం చెప్పుకోవచ్చు. మనం చూసినట్లయితే మరి ఈ యొక్క పుస్తకంలో 5 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. మొదటి 4 అధ్యాయాలు కూడా అక్రాస్టిక్ స్టైల్లో రాయబడ్డాయి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అర్థం ఏంటంటే మరి ఆ హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. మరి ఈ యొక్క అధ్యాయాలను మనం చూసినట్లయితే మరి ఒక్కొక్క వచనము ఒక్కొక్క హీబ్రూ భాషలో ఉన్నటువంటి అక్షరముతో ఆరంభమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయం మాత్రం కొద్దిగా వేరుగా ఉండటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మనం గమనించినట్లయితే ఈ యొక్క మరి పుస్తకము యూదుల చరిత్రలో ఇప్పటికీ కూడా ఎంతో ప్రధానమైనటువంటి పరిస్థితిగా ఉంటున్నది. మరి ఈ యొక్క మరి పుస్తకాన్ని సంవత్సరానికి ఒకసారి మరి వాళ్ళు ఉపవాసం ఉంటూ ఏడుస్తూ దుఃఖిస్తూ మరి వారి యొక్క డే ఆఫ్ నేషనల్ డిజాస్టర్ 586 సంవత్సరంలో యెరూషలేమును నెబుకద్నెజరు కూల్చివేసినటువంటి ఆ సంఘటన, అదేవిధంగా 70 ADలో మరి ఆ టైటస్ మరి ఆ యొక్క ఆలయాన్ని, రెండవ ఆలయాన్ని కూడా కూల్చివేసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏడుస్తూ విలపిస్తూ ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క చరిత్రలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా ఈ పుస్తకాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మనం గమనించినట్లయితే ఈ దినమున మనము మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేయాలని కోరుతూ ఉంటున్నాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా దీన్ని మనము ధ్యానం చేయాలని కోరుతూ ఉంటున్నాం. మొట్టమొదటి విషయానికి వచ్చినట్లయితే మనం చూడబోయేది ఏంటంటే ద గ్రీఫ్ ఆఫ్ జెరూసలేం ఆర్ జూడా, యూదా యొక్క దుఃఖము, యూదా యొక్క విలాపము అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం చూడాలని కోరుతూ ఉంటున్నాం. ద గ్రీఫ్ ఆఫ్ జెరూసలేం ఆర్ జూడా అన్నట్టుగా మొట్టమొదటిగా దాన్ని చూడాలని కోరుతూ ఉంటున్నాం. ఈ యొక్క అధ్యాయము ఏ రకంగా రాయబడిందని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి 11 వచనాల్లో మరి ఎవరో మరి వేరే వారు సియోన్ గురించినటువంటి పరిస్థితుల గురించినటువంటి వివరణ ఇస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి థర్డ్ పార్టీస్ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క సియోను కుమారి ఒక స్త్రీలాగా మరి అక్కడ
ప్రదర్శించబట్టాన్ని, చిత్రీకరించబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తానే మరి సొంతగా 12వ వచనం నుంచి చివరి వరకు కూడా వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ద గ్రీఫ్ ఆఫ్ జెరూసలేం ఆర్ జూడా, యూదా యొక్క ఆ యొక్క దుఃఖము విలాపము, యెరూషలేము యొక్క దుఃఖము విలాపము, దాని గురించి మనం చూసినట్లయితే 2వ వచనంలో చెబుతున్నాడు, బిట్టర్లీ షీ వీప్స్ అట్ నైట్, టీయర్స్ ఆర్ ఆన్ హర్ చీక్స్ అని చెబుతూ ఉంటున్నాడు. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది అన్నటువంటి మాట అక్కడ చెప్పటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. చూస్తే ఎక్కడ చూసినా ఏడ్పు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ వచనంలో మనం గమనించినట్లయితే హర్ ప్రీస్ గ్రోన్, హర్ యంగ్ విమెన్ గ్రీవ్ అండ్ షీ ఈజ్ ఇన్ బిట్టర్ యాంగ్విష్ అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితురాలయను అని చెప్పి చెబుతున్నాడు. 8వ వచనంలో చూస్తే షీ హర్ సెల్ఫ్ గ్రోన్స్ అండ్ టర్న్స్ అవే, అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది అని చెబుతూ ఉంటున్నాడు. చూస్తే ఎంతమంది ఏడుస్తున్నారో ప్రలాపిస్తున్నారో అని మనం చూస్తే 11వ వచనంలో అంటున్నాడు, ఆల్ హర్ పీపుల్ గ్రోన్ అని చెబుతూ ఉన్నాడు. దాన్ని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుస్తూ ఉన్నారు అని చెప్పినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో చూసినట్లయితే దిస్ ఈజ్ వై ఐ వీప్ అండ్ మై ఐస్ ఓవర్ఫ్లో విత్ టీయర్స్, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనంలో చూస్తే ఐఎమ్ ఇన్ టార్మెంట్ విత్ ఇన్ అండ్ ఇన్ మై హార్ట్ ఐ యామ్ డిస్టర్బ్డ్, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా గుండె లోపల కొట్టుకొనుచున్నది అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కూడా మనం గమనించినట్లయితే చివరి వచనానికి వస్తే 22వ వచనంలో మై గ్రోన్స్ ఆర్ మెనీ అండ్ మై హార్ట్ ఈజ్ ఫెయింట్, నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నా మనస్సు కృంగిపోయెను అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఎంత విలాపము, ఎంత దుఃఖము, ఎంత ప్రలాపము, వాట్ ఏ గ్రీఫ్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో మనం చూసినట్లయితే అదే పరిస్థితులు మనం చూడట్లేదా? ప్రపంచం అంతటా కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంతమంది చనిపోతున్నారో, మరి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారో, ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నదో పిల్లరా, ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రపంచమంతా కూడా దుఃఖమయమైనటువంటి దినాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘాలు దుఃఖమయమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కుటుంబాలు దుఃఖమయమైనటువంటి పరిస్థితిలో మనము ఉంటా ఉన్నాం. పిల్లరా, మరి ఈ మధ్య కాలంలో సంబంధించినటువంటి ఒక విషయం చెబుతూ ఉంటే నేను వినడం జరిగింది. ఒక కుటుంబంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరి కొంతకాలం క్రితం ఈ కోవిడ్-19 బట్టే మరి వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందంట. మరి కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఇక ఆ ఇంట్లో మరి కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఆ కుమారుడు చిన్నపిల్లవాడు మరి వాళ్ళ నాన్న వైపు చూసి అంటున్నాడంట, నాన్న నెక్స్ట్ ఎవరు, మీరా నేనా అని అంటున్నాడంట. కాబట్టి పిల్లరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో. ద గ్రీఫ్ ఆఫ్ జెరూసలేం అండ్ జూడా, అది ఆ దినాల్లోనే కాదు ప్రియులారా, we too are facing such grief in these days. That's why I said this book is for today. ఈ దినముల కొరకైనటువంటి పుస్తకము అనే విషయాన్ని మనము గమనించాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిది ద గ్రీఫ్ ఆఫ్ జెరూసలేం ఆర్ జూడా అని మనం చూస్తూ ఉంటున్నాం.
రెండవదిగా చూసినట్లయితే మరి వై దిస్ గ్రీఫ్, ఎందుకు వచ్చింది ఇంత దుఃఖము? మరి ఈ దుఃఖానికి వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి? వాట్ ఆర్ ది ఫిజికల్ కండిషన్స్ దట్ కాజ్ దిస్ గ్రీఫ్? మరి ఇంత దుఃఖాన్ని తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి పరిస్థితులు ఏంటి అని మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో అవి కూడా వివరించబడినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మరి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి, మరి అప్పుడు వారికి జరిగినటువంటి విపత్తు పోల్చి చూసుకుంటూ ఉన్నదో, ఈ యొక్క యూదా లేకపోతే యెరూషలేము మరి అది వారిని దుఃఖములోకి ముంచివేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చూడబోయే రెండో అంశం ఏంటంటే ద ఫిజికల్ కండిషన్స్ దట్ కాజ్డ్ దిస్ గ్రీఫ్. మరి ఈ యొక్క మరి దుఃఖానికి కారకమైనటువంటి భౌతికమైనటువంటి పరిస్థితుల్ని మనం చూడాలని కోరుతా ఉన్నాం. మొదటి వచనంలోనే చూస్తే మరి ఆ యొక్క డివాస్టేషన్, ఆ యొక్క విపత్తు గురించినటువంటి ఆ ఫీల్ మొదటి వచనంలోనే మనకు కంటికి కట్టినట్టుగా చెప్పబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి వచనంలో అంటున్నాడు, హౌ డెసర్టెడ్ లైస్ ద సిటీ వన్స్ సో ఫుల్ ఆఫ్ పీపుల్ అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియాయను. జనభరితమైనటువంటి పట్టణము, క్రిక్కిరిసి ఉన్నటువంటి పట్టణము ఎట్లు ఏకాకి అయిపోయింది. నేటి దినాన హైదరాబాదులో సైతం మనం రోడ్ల మీద వెళుతూ ఉన్నట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి జనాలు రోడ్ల మీద కనిపించట్లేదు. మరి రోడ్లు దాదాపు ఖాళీగా ఉంటున్నాయి. ఎందుకంటే ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. వీలున్నంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియాయను అని చెబుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అదే వచనంలో మనం చూస్తున్నాం, హౌ లైక్ ఎ విడో ఈజ్ షీ హూ వన్స్ వాస్ గ్రేట్ అమాంగ్ ద నేషన్స్ అని చెప్పి చెప్తున్నాడు. అన్ని జనుల్లో ఘనతకెక్కినది అది విధవరాలి వంటిదాయను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్ని జనుల్లో ఘనతకెక్కింది ఒకానొకప్పుడు, ఇప్పుడైతే విధవరాలైపోయింది అని చెప్పి చెబుతూ ఉన్నాడు. అదే వచనంలో చెప్తున్నాడు, సంస్థానములలో రాజకుమార్తె అనేది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయాను అని అంటా ఉన్నాడు. షీ హూ వాస్ క్వీన్ అమాంగ్ ద ప్రావిన్సెస్ హ్యాస్ నౌ బికమ్ అ స్లేవ్. ఒకసారి ఆ యొక్క మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే సొలొమోను మరి పరిపాలించినటువంటి దినాల్ని గోల్డెన్ ఏజ్ అని పిలుస్తూ ఉంటారు. అందరూ వారికి ట్రిబ్యూట్, వారికి పన్నులు చెల్లించారే తప్ప వారు ఇతరులకు పన్ను చెల్లించాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి చరిత్ర. అయితే ఇప్పుడు ఏమైంది, సంస్థానములలో రాజకుమార్తె అనేది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయాను అంటా ఉన్నాడు. ఇంకా కూడా చూసినట్లయితే ప్రియులారా, అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినట్లయితే వారు ఉన్నటువంటి ఏ రకంగా వారు డివాస్టేట్ అయిపోయినారో, ఏ రకంగా వారు ఆ విపత్తును ఎదుర్కొంటున్నారు, ఆర్థికంగా, ఎకనామిక్గా, రాజకీయంగా మనం చూసినట్లయితే, రిలీజియస్గా మరి మనం చూసినట్లయితే, సైకలాజికల్గా చూసినట్లయితే, మొత్తం కూడా చూస్తే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూస్తే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మనం చూసినట్లయితే ఆహారము లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. 11వ వచనంలో, ఆల్ హర్ పీపుల్ గ్రోన్ యాజ్ దే సర్చ్ ఫర్ బ్రెడ్ దే బార్టర్ దే ట్రెషర్స్ ఫర్ ఫుడ్ టు కీప్ దెమ్సెల్వ్స్ అలైవ్. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు, తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులను ఇచ్చి ఆహారము కొందురు అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. ఆహారము లేనటువంటి పరిస్థితి. ఆ బబులోను రాజు వచ్చి వారిని ముట్టడి చేసినటువంటి సందర్భంలో 18 నెలలు దాదాపు మరి ఇది ముట్టడి వేయబడినటువంటి పరిస్థితి, ఆహారం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అంటున్నాడు, ఆల్ హర్ పీపుల్ గ్రోన్ యాజ్ దే సర్చ్ ఫర్ బ్రెడ్ దే బార్టర్ దే ట్రెషర్స్ ఫర్ ఫుడ్ టు కీప్ దెమ్సెల్వ్స్ అలైవ్. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు,
తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులను ఇచ్చి ఆహారము కొందురు అని చెప్పబడుతూ ఉంది. ఇంకా చూస్తే 19వ వచనంలో అంటున్నాడు, మై ప్రీస్ అండ్ మై ఎల్డర్స్ పెరిష్డ్ ఇన్ ద సిటీ వైల్ దే సర్చ్ ఫర్ ఫుడ్ టు కీప్ దెమ్సెల్వ్స్ అలైవ్. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి అని చెప్పి చెబుతున్నాడు. యాజకులు పెద్దలు ప్రాణ సంరక్షణ కొరకై ఆహారం వెదికేదానికి పట్టణంలో వెళ్ళి ప్రాణం విడిచారంట అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆహారము దొరకనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. వారి యొక్క పొలిటికల్ డిస్ట్రెస్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే రాజకీయంగా వారి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అని మనము ఆలోచన చేసినట్లయితే చూడండి 5వ వచనంలో చెప్తున్నాడు, హర్ ఫోర్స్ హ్యావ్ బికమ్ హర్ మాస్టర్స్, హర్ ఎనిమీస్ ఆర్ ఎట్ ఈజ్. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. విరోధులు అధికారులయ్యారంట. వారి కింద పనిచేయాల్సినటువంటి పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో చూస్తే అంటున్నాడు, ఆల్ ద స్ప్లెండర్ హ్యాస్ డిపార్టెడ్ ఫ్రమ్ డాటర్ జయన్, హర్ ప్రిన్సెస్ ఆర్ లైక్ డీర్ దట్ ఫైండ్ నో పాస్చర్, ఇన్ వీక్నెస్ దే హ్యావ్ ప్లెడ్ బిఫోర్ ద పర్సూయర్ అని మనము చూస్తూ ఉంటున్నాం. 6వ వచనంలో చూసినట్లయితే, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారు ఎదుట నిలువలేక పారిపోయిరి అని చెప్పి చెప్తా ఉంటున్నాడు. చరిత్రను ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ దినాల్లో బబులోను రాజు దాడి చేసినటువంటి దినాలలో మరి సిద్కియా రాజుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. 18 నెలలు సీజ్ ఉన్నప్పుడు మరి ఆహారం లేక ఇక తప్పదని చెప్పి వారు పారిపోతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోతున్నటువంటి పరిస్థితి, పారిపోతున్నారు. అయితే వారిని పట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క బబులోను సైనికులు వారిని పట్టుకున్నారు. రాజు అయినటువంటి నెబుకద్నెజర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మరి ఆయన కళ్ళ ఎదుటనే పిల్లలను చంపేశాడు. అంత మాత్రం కాకుండా తన కళ్ళలను కూడా పొడి చేశాడు, కళ్ళు పీకేశాడు. అంత మాత్రమే కాకుండా ఒక బానిసగా సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోయిరి అని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి వారి యొక్క రాజకీయ పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఇంకా కూడా వారు బానిసలుగా కొనుక్కోబడ్డారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 3వ వచనంలో చూస్తే, ఆఫ్టర్ అఫ్లిక్షన్ అండ్ హార్డ్ లేబర్ Judah has gone into exile. She dwells among the nations. She finds no resting place. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్ని జనుల్లో నివసించుతున్నది, విశ్రాంతి నొందకపోయాను అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. మరి బానిసలుగా కొనుక్కోబడ్డారు, మరి అన్ని జనుల్లో నివసిస్తూ ఉంటున్నారు, విశ్రాంతి లేనటువంటి పరిస్థితి. తమ దేశాన్ని నుంచి వారు వేరొక దేశమునకు బానిసలుగా కొనిపోవాల్సినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఇంకా అంటున్నాడు 18వ వచనంలో, మై యంగ్ మెన్ అండ్ యంగ్ విమెన్ హ్యావ్ గాన్ ఇన్ టు ఎక్సైల్, నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు అని చెప్పి చెబుతున్నాడు. మరి దట్ ఈస్ ద పొలిటికల్ క్రైసిస్. వారు ఎదుర్కొన్నటువంటి రాజకీయ సంక్షోభంగా దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దెర్ వాజ్ అ రిలీజియస్ డిస్ట్రెస్ ఆల్సో. మతపరమైనటువంటి విషయాల్లో కూడా మరి ఎంతో విపత్తును, ఎంతో ఇబ్బందిని వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. 4వ వచనంలో చెప్పబడతా ఉంది, ద రోడ్స్ టు జయన్ మౌన్, ఫర్ నో వన్ కమ్స్ టు హర్ అపాయింటెడ్ ఫెస్టివల్స్, ఆల్ హర్ గేట్స్ ఆర్ డెసలేట్ అని అంటా ఉన్నాడు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములనియు పాడైపోయెను అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. 10వ వచనంలో చూస్తే,
ఇంకా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ది ఎనిమీ laid hands on all her treasures. She saw pagan nations enter her sanctuary, those you had forbidden to enter your assembly. దాని మనోహరమైన వస్తువులనియు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించుతువో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించుట అది చూచి ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నియామక కూడికలు లేవు. మందిరంలో కూడనటువంటి వారు మందిరంలో ప్రవేశించినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. సియోను మార్గములు ప్రలాపిస్తూ ఉన్నాయి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ కూడా క్షేమము లేదు. 20వ వచనం చెబుతోంది. మనం చూసినట్లయితే అవుట్ సైడ్ ద స్వర్డ్ బిరీవ్స్, ఇన్సైడ్ దేర్ ఈజ్ ఓన్లీ డెత్. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంత ఇబ్బందుల్లో ఉండి మరి యెరూషలేము మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఏమని మాట్లాడుతూ ఉంది చూస్తే 12వ వచనంలో పక్కన వెళుతున్నటువంటి వారిని ఉద్దేశించి అడుగుతూ ఉంది. ఈజ్ ఇట్ నథింగ్ టు యూ ఆల్ హూ పాస్ బై, లుక్ అరౌండ్ అండ్ సీ, ఈజ్ ఎనీ సఫరింగ్ లైక్ మై సఫరింగ్ దట్ వాస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ మీ అని అడుగుతూ ఉంది. నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి అని త్రోవన నడుచువారిని అడుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఎంతో విపత్తుల్లో ఉంది. ఎవరైనా అటువంటి విపత్తుల్లో ఉన్నప్పుడు కనీసం ఏదైనా ఎవరైనా మనల్ని ఆదరిస్తారేమో అన్నట్టుగా కూడా ఆలోచన చేస్తాం. ఎవరైనా ఆదరించేవారు ఉంటే మనకు కొంత ఉపశమనం కలుగుతుంది అన్నట్టుగా మనం చూస్తాం. అయితే యెరూషలేమును తన పరిస్థితుల్లో ఆదరించేవారు లేరు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. 2వ వచనంలో అంటున్నాడు, దేర్ ఈస్ నో వన్ టు కంఫర్ట్ హర్, దాన్ని ఓదార్చువాడు ఒకడును లేడు అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హర్ ఫాల్ వాజ్ అస్టౌండింగ్, దెర్ వాజ్ నో వన్ టు కంఫర్ట్ హర్. అది ఎంతో వింతగా హీనదశ చెందినది, దాన్ని ఆదరించువాడు ఒకడును లేకపోయెను అని మనము చూస్తూ ఉంటున్నాం. 16వ వచనంలో చూస్తే నో వన్ ఈజ్ నియర్ టు కంఫర్ట్ మీ, నో వన్ టు రెస్టోర్ మై స్పిరిట్ అంటున్నాడు. నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. 17వ వచనంలో చెబుతున్నాడు, జయన్ స్ట్రెచెస్ అవుట్ హర్ హ్యాండ్స్ బట్ దేర్ ఈస్ నో వన్ టు కంఫర్ట్ హర్. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుతున్నది అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, మనం గమనించినట్లయితే వారి యొక్క ఎకనామిక్ లైఫ్, వారి యొక్క పొలిటికల్ లైఫ్, వారి యొక్క రిలీజియస్ లైఫ్ అంతా కూడా మరి చల్లా చెదరమైపోయినట్టుగా, చిన్న భిన్నమైపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆదరించేవారు లేకుండా మరి సైకలాజికల్ టర్మాయిల్ని అది ఫేస్ చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే మరి ఇవే పరిస్థితులు అంత దుఃఖాన్ని కలుగు చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని ఏడుస్తూ ఉంది. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుతున్నది అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా వీ హ్యావ్ సీన్ ద గ్రీఫ్ ఆఫ్ జూడా అండ్ జెరూసలేం. యూదా యొక్క ఆ యొక్క దుఃఖాన్ని, యెరూషలేం యొక్క దుఃఖాన్ని మనం చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే ది ఫిజికల్ కండిషన్స్ దట్ కాజ్డ్ సచ్ ఎ సిచ్యువేషన్. మరి అటువంటి దుఃఖానికి కారణమైనటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు, వాటి యొక్క ఎకనామికల్ కండిషన్ కావచ్చు, పొలిటికల్ కండిషన్ కావచ్చు, లేకపోతే రిలీజియస్ మరి ఆ పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా మరి దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. నేటి దినాల్లో కూడా అదే పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మరి ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాదు, మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి నియామక కూడికలు లేనటువంటి పరిస్థితి, చర్చలు మూతపడినటువంటి పరిస్థితి, సహవాసముగా కలిసి ఉండలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎంతో దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి అనేది రెండవదిగా మనం చూస్తూ వచ్చాం. మూడవది ఏంటంటే
ఎందుకు అసలు ఇట్లా జరిగింది, మరి ఎవరు దీనికి బాధ్యులు, ఎందుకు జరిగింది ఇట్లా అని ఆలోచన చేసినట్లయితే మనం దాన్ని గమనించగలుగుతాం. ఎందుకు జరిగింది ఈ రకమైనటువంటి పరిస్థితి అని మనము ఆలోచన చేసినట్లయితే ఆ మూడవ ప్రధానమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. మరి భౌతికంగా ఇంతకుముందే మీకు నేను పరిచయం చేసినటువంటి మాటను బట్టి అర్థం చేసుకుంటే, భౌతికంగా కనిపిస్తున్నట్టుగా బబులోను రాజు చేసినటువంటి దాడిని బట్టి, వారి యొక్క క్రూరత్వాన్ని బట్టి ఈ యొక్క పరిస్థితులు జరిగినప్పటికీ వీటి వెనకాల ఎవరున్నారో తెలుసా? వీటి వెనకాల దేవుడున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇది దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. ఇట్ ఈస్ గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ ద పీపుల్ ఆఫ్ జూడా అని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, అనేకమైనటువంటి మాటల్లో ఈ విషయాలు తెలియజేయబడతా ఉన్నాయి. 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమని అక్కడ రాయబడుతుందో చూడండి. ఏమని రాయబడుతుందంటే, మరి ద లార్డ్ బ్రాట్ ఆన్ మీ ఇన్ ద డే ఆఫ్ హిస్ ఫియర్స్ యాంగర్ ఈస్ ఎనీ సఫరింగ్ లైక్ మై సఫరింగ్ దట్ వాస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ మీ దట్ ద లార్డ్ బ్రాట్ ఆన్ మీ ఇన్ ద డే ఆఫ్ హిస్ ఫియర్స్ యాంగర్. యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ అని చెప్తున్నాడు. యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసినటువంటి శ్రమ. ఆయన నా మీద కోపంగా ఉన్నాడు, తన ఉగ్రత నా మీద చూపిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో చూస్తే ఇంకా ఎంతో చక్కగా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటున్నాడు 13వ వచనంలో, ఫ్రమ్ ఆన్ హై హీ సెంట్ ఫైర్ సెంట్ ఇట్ డౌన్ ఇన్ టు మై బోన్స్ హీ స్ప్రెడ్ అ నెట్ ఫార్ మై ఫీట్ అండ్ టర్న్ మీ బ్యాక్ హీ మేడ్ మీ డెసలేట్ ఫెయింట్ ఆల్ ద డే లాంగ్ అని చెప్పి చెబుతా ఉన్నాడు. 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగ వాటిని కాల్చుచున్నది, నా పాదములను చిక్కుపరచుడికై వలయొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు, ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు చేశారు ఇవన్నీ? ప్రభు చేశాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రభు చేశాడు, ఆయన మరి బబులోను వారి ద్వారా చేయించాడు అని మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడతా ఉంది. చివరిలో ఏమని చెప్పబడుతుందో తెలుసా? ఇన్ హిస్ వైన్ ప్రెస్ ద లార్డ్ హ్యాస్ ట్రాంపిల్డ్ వర్జిన్ డాటర్ ఆఫ్ జూడా. యెహోవా కన్యకైన యూదా కుమారుని ద్రాక్ష గానుగులో వేసి త్రొక్కి ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉంటున్నాడు. ద్రాక్ష గానుగులో వేసి తొక్కాడంట. ప్రియమైనటువంటి వారలారా, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి! దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. అది బబులోను రాజు ద్వారా అది నెరవేర్చబడింది అని మనం చూస్తూ ఉంటున్నాం. అయ్యో, ఎందుకు దేవుడు ఇటువంటి తీర్పు వీరి మీదకి తీసుకొని వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దానికి కూడా మనకు ఈ అధ్యాయంలో జవాబు దొరుకుతూ ఉంది. చెప్తున్నాడు 5వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ద లార్డ్ హ్యాస్ బ్రాట్ హర్ గ్రీఫ్ బికాస్ ఆఫ్ హర్ మెనీ సిన్స్ అని చెప్పినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలో తెలుగులో మనం చూసినట్లయితే, దాని అతిక్రమము విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరచుతున్నాడు అని చెబుతున్నాడు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. 8వ వచనంలో చూస్తే, జెరూసలేం హ్యాస్ సిన్డ్ గ్రేట్లీ అండ్ సో హ్యాస్ బికమ్ అన్క్లీన్ అని మనం చదువుతున్నాం. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయను అని చెప్పబడతా ఉంది. హర్ ఫిల్తినెస్ క్లంగ్ టు హర్ స్కర్ట్స్. 9వ వచనంలో, దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది అన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. పిల్లలు, ఎందుకు దేవుడు శిక్షించాడు అని అంటే మరి ఏ రకమైనటువంటి డౌట్ లేదు. అది దేవుడే చేశాడు. దేవుడే ఎందుకు చేశాడు అనంటే వీరు చేసినటువంటి పాపమును బట్టి అనేది మరి ఈ సందర్భంలో ఎంతో స్పష్టంగా ఉన్నది అన్నట్టుగా మనం చూస్తాం. వీరి యొక్క చరిత్రను ఒకసారి గమనించినట్లయితే
ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు వారు. అయితే అబ్రహాంతో చేసినటువంటి వాగ్దాన ప్రకారంగా వారిని మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుంచి గద్దరెక్కల మీద మోసి ఫరో రాజు ఎదుట మహత్కార్యములను జరిగించి వారిని బయటికి తీసుకొని వచ్చి దేవుని యొక్క వాగ్దానం మేరకు పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కనాను దేశములో వారిని ప్రవేశపెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంతకు మునిపే సీనాయి పర్వతం దగ్గర వారితో ఒక నిబంధన చేసి, నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పి వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, మీరు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినట్లయితే నేను మీకు దేవుడినై ఉంటాను, నా నిబంధన మీతో స్థిరపరుస్తాను అని చెప్పినటువంటి మాటలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరు దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించినటువంటి వారుగా ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటున్నారు. మోషే ద్వారానే వారికి తెలియజేశాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే వారు ఆ దేశంలో నుంచి పెళ్లగింపబడతారని, వేరే దేశములకు బానిసలుగా కొనుక్కోబడతారని మరి దేవుడు ముందుగానే చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క నిబంధనను ఉల్లంఘించినటువంటి వారుగా, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, మరి ఆ పరిస్థితులు నివారింపబడే నిమిత్తమై, దేవుని యొక్క తీర్పు నివారింపబడే నిమిత్తమై దేవుడు వారికి అనేక మంది ప్రవక్తలను ముందుగానే పంపించి, యెషయా ప్రవక్త ద్వారా, చివరిగా మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా వారిని మాటికి ఇర్మియా ప్రవక్త దాదాపు 40 సంవత్సరాలు వారి మధ్య పరిచర్య చేస్తూ రాబోయే ఆ తీర్పును నివారించే నిమిత్తమై మీరు తిరిగి యు బీ ఫెయిత్ఫుల్ టు ది కవనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ యూ, దేవుడు మీతో చేసినటువంటి ఆ నిబంధనకు కట్టుబడి మీరు ఉన్నట్లయితే ఇది తప్పించబడుతుంది అని చెప్పినప్పటికీ వినలేదు. ఆఖరికి ముందుగా చెప్పినట్టుగానే బబులోను రాజు వారి మీద దాడికి ఆరంభించినటువంటి సమయానికి కొద్దిగా ముందే చెప్పాడు. సరే, ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాడిపోయింది, మరి బబులోను రాజు నుంచి మీ మీద దేవుని తీర్పు వస్తుంది, ఇప్పుడైనా పర్వాలేదు, సిద్కియా రాజుగా ఉన్నటువంటి దినాల్లో మీరు యూ సరెండర్ టు కింగ్ ఆఫ్ బాబిలోన్, నువ్వు బబులోను రాజుకు మీరు లోబడండి, తద్వారా ఈ పట్టణము కాపాడబడుతుంది, ఈ ప్రజలు కాపాడబడతారు, మందిరము కాపాడబడుతుంది అని చెబితే కూడా వారు ఆయన్ని ట్రైటర్గా చూశారు. ప్రియులారా, దేశద్రోహిగా చూసి ఆయన్ని బంధించి అరెస్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుని యొక్క తీర్పు వారి మీద పూర్తిగా కుమ్మరింపబడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులు జరిగిపోయినాయి. అనేక మంది ఖడ్గా వాత చేత మరణించినటువంటి వారు, మరి క్షామములో చనిపోయినటువంటి వారు, అంత మాత్రమే కాకుండా బానిసలుగా కొనుక్కోబడినటువంటి వారు, వారి యొక్క మరి ఆ యొక్క యెరూషలేము గోడలు కూలద్రోయబడినటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాకుండా మనం చూస్తే రాజభవనాలు, మంచి భవనాలు, దేవుని యొక్క మందిరము సైతము కూలిపోయినటువంటి పరిస్థితి, తినేదానికి తిండి లేనటువంటి పరిస్థితి, యాజకులు, కన్యకలు అందరూ కూడా సమూల నాశనాన్ని, విధ్వంసాన్ని వారి యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో కూడా అదే కదా మనం చూస్తూ ఉన్నటువంటి విషయము. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ కరోనా వైరస్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, గ్లోబల్గా మనము ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, అంటే దీని బారిన పడి చనిపోతున్నటువంటి వారు ఏదో తప్పు చేసి శిక్షకు గురి అయి చనిపోతున్నారన్నటువంటి అభిప్రాయాన్ని నేను ఇవ్వదలుచుకోలేదు. కానీ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, బ్రాడ్గా గ్లోబల్గా ఆలోచన చేసినట్లయితే, దిస్ ఈజ్ నథింగ్ బట్ the global pandemic that we see today is nothing but the judgment of God on this world. ఈ ప్రపంచం మీద దేవుని యొక్క తీర్పు, ఇట్ ఈస్ ఎ జడ్జ్మెంట్ ఆన్ ద చర్చ్ అన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, అందుకని ఈ రకమైనటువంటి విలపించే పరిస్థితుల్లో, దుఃఖించే పరిస్థితులలో మనము ఉంటూ ఉన్నాం. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. అదే పరిస్థితుల్లో నీవు నేను నేటి దినాల్లో ఉంటూ ఉన్నాం. ఎప్పుడు ఈ వ్యాధి మనకు వస్తుందో, ఎప్పుడు మనం చనిపోతామో అన్నటువంటి భయాందోళనలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈజ్ దర్ ఎనీ హోప్?
మనకేమన్నా నిరీక్షణ ఉన్నదా అని ప్రపంచం అంతా అడుగుతూ ఉన్నారు. ఈజ్ దేర్ ఎనీ హోప్ ఫర్ అస్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్? ఈ యొక్క పరిస్థితుల్లోంచి మనకి ఏదైనా నిరీక్షణ ఉన్నదా? ఎస్, దేర్ ఈస్ హోప్. దట్ ఈస్ వాట్ ద బుక్ ఆఫ్ లామెంటేషన్ టాక్స్ అబౌట్. ఒక నిరీక్షణ ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఏంటి ఆ నిరీక్షణ? ఎట్లా మరి ఆ యొక్క పరిస్థితి ఈ యొక్క యూదా ప్రజల జీవితంలో వాస్తవమైంది అని మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు అవి అర్థం చేసుకోగలుగుతాం అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటున్నాం. మూడవదిగా మరి చివరిగా మనం చూసినట్లయితే, ఐదవదిగా మనం చూసినట్లయితే, ఈస్ దేర్ ఎనీ హోప్? ఏదైనా నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఉంది. చూడండి 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ రైచియస్ యట్ ఐ రిబెల్డ్ అగెయిన్స్ట్ హిస్ కమాండ్. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. 20వ వచనంలో, ఫర్ ఐ హ్యావ్ బీన్ మోస్ట్ రెబెలియస్, నేను చేసిన గొప్ప ద్రోహం చేశాను నేను అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో మనము ఏం చూస్తూ ఉన్నాం అని అంటే, జూడా ఈజ్ అక్నాలెడ్జింగ్ హర్ సిన్. యూదా తన పాపమును ఒప్పుకుంటుంది, గుర్తిస్తూ ఉన్నది అని మనం చూస్తూ ఉంటున్నాం. ద లార్డ్ ఈజ్ రైచియస్ యట్ ఐ రిబెల్డ్ అగెయిన్స్ట్ హిస్ కమాండ్. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. ఐ హ్యావ్ బీన్ మోస్ట్ రెబిలియస్, నేను గొప్ప ద్రోహం చేశాను. యూదా రికగ్నైజ్డ్, జూడా రికగ్నైజ్డ్. యూదా గుర్తించింది ఏంటంటే, ఆయన నీతిమంతుడే, ఆయన న్యాయవంతుడే, ఆయన నా మీద ఈ శిక్ష ఆయన విధిస్తూ ఉంటే, హీఈస్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్, హీఈస్ డూయింగ్ వాట్ ఈజ్ జస్ట్. ఆయనలో పొరపాటు లేదు, పొరపాటు అంతా నాలోనే ఉంది. ఎందుకో తెలుసా? ఐ రిబెల్డ్ అగెయిన్స్ట్ హిస్ కమాండ్, ఆయన ఆజ్ఞకు నేను తిరుగుబాటు చేశాను. ఐ హ్యావ్ బీన్ మోస్ట్ రెబెలియస్, నేను గొప్ప ద్రోహం చేశాను అని చెప్పి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, యూదా ఒప్పుకోవటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ సిన్, otherwise there is no hope. It's a time, Lamentations, book of Lamentations asks us to come to his presence and examine our lives, introspect our lives and see as individuals and as families, as church, as nation, as entire humanity. It is a time we have to examine our lives. మన జీవితాలు పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను ఇవ్వలేకపోయినామా? దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించామా? దేవునికి ప్రతిగా దేవుని స్థానంలో మరేదో పెట్టి మనం దాన్ని కనపరిచామా? మన జీవితాలు పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయము. యూదా అట్లు పరీక్ష చేసుకొని తన తప్పును గుర్తిరిగినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇదే జరగాలి మన జీవితాల్లో, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా, దేశంగా, ప్రపంచంగా. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పాదముల దగ్గర మనం పడాలి, ఆయన్ని ప్రాధేయపడాలి, ఆయన్ని బ్రతిమాలుకోవాలి, ఆయన సన్నిధిలో ఏడవాలి, విలపించాలి. అప్పుడే మనకు నిరీక్షణ, దెన్ ఓన్లీ దేర్ ఈస్ హోప్ ఫర్ అస్ అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తన యొక్క తప్పును ఎరగటం మాత్రమే కాకుండా ప్రియులారా, మనం చూసినట్లయితే 9వ వచనంలో 11వ వచనంలో చక్కటి మాటలు. మరి జూడా ఈజ్ ప్లీడింగ్ ఫర్ గాడ్స్ మెర్సీ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కృప కొరకై మరి వేడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. 9వ వచనంలో, లుక్ లార్డ్ ఆన్ మై అఫ్లిక్షన్ ఫర్ ద ఎనిమీ హ్యాస్ ట్రయంఫ్. యెహోవా శత్రువులు అతిశయిల్లుచు చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము, నాకు కలిగిన శ్రమను దృష్టించుము. 11వ వచనంలో అంటుంది, లుక్ లార్డ్ అండ్ కన్సిడర్ ఫర్ ఐ యామ్ డిస్పైజ్డ్. నేను నీచుడనైతిని, దృష్టి ఉంచి చూడుము. కాబట్టి అయ్యా నా మీద దృష్టి ఉంచి చూడు. లుక్ ఓ లార్డ్ అండ్ కన్సిడర్, అయ్యా నా మీద దృష్టి ఉంచు అని మనము ఆయన కృపకు, కనికరానికి మనము కోరుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అప్పుడే మనకు నిరీక్షణ అని
మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క చరిత్ర, యూదా చరిత్రను మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే అట్లు తన తప్పిదాలు గుర్తెరిగి ఒప్పుకున్నటువంటి కారణం చేత, ప్రార్థన చేసినటువంటి కారణం చేత, ప్రభు కృపను కోరుకున్నటువంటి కారణం చేత ఏం జరిగిందో తెలుసా? ప్రభు యొక్క వాగ్దానం మేరకు 70 సంవత్సరముల తర్వాత మరి ఆ యొక్క బబులోను నుంచి వారు విడుదల చేయబడ్డారు. తమ స్వంత దేశానికి తిరిగి రాగలిగినారు. పడిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టుకోగలిగినారు. కాబట్టి ఈ యొక్క లామెంటేషన్స్ మనకి ఏం తెలియజేస్తుందంటే దెర్ ఈస్ హోప్ ఇన్ డార్క్నెస్. కాబట్టి చీకటిలో మనకు నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణకి సూత్రం ఏంటంటే మన తప్పిదాలను, పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో క్షమాపణ అడగటమే తప్ప మరొక మార్గం లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడతా ఉంది. ఏమనంటే, whoever conceals his transgressions will not prosper, but he who confesses and forsakes them will obtain mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మన అతిక్రమాల్ని మనము దాచిపెట్టక ఉందుముగాక, వాటిని ఒప్పుకొందుముగాక, వాటిని విడిచిపెట్టుదుముగాక. తద్వారా ఆయన కనికరాన్ని పొందుతుముగాక. ఆయన కనికరణం పొందటమే మన నిరీక్షణ. అప్పుడే మనకు స్వస్థ, అప్పుడే మనము బాగుపరచబడినటువంటి పరిస్థితి, అప్పుడే మనకు నిరీక్షణ. అండ్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ హోప్ ఇన్ డార్క్నెస్. అప్పుడు మాత్రమే ఈ చీకటిలో నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. అట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మానవ హద్దుబాటులో ఇవ్వబడినటువంటి వాక్యమును దీవించమని ప్రభా, ఈ యొక్క ఎంతో దుఃఖము మధ్యలో, చీకటి పరిస్థితుల మధ్యలో మేము జీవిస్తున్నప్పటికీ మాకు నిరీక్షణ ఉంది అని జ్ఞాపకం చేశారు. ప్రభా, మా తప్పిదాలను మేము ఒప్పుకొని మీ సన్నిధిలో మీ వైపు చూడటమే మా యొక్క నిరీక్షణకు ఆరంభమని జ్ఞాపకం చేసిన పరిస్థితికై వందనాలు. అట్లా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామ పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము మా తండ్రి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.